హాయ్, వెల్కమ్ బ్యాక్ అరు ఫుడ్స్. ఈరోజు మీకు కమ్మని రుచికరమైన ముల్లంగి సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను, పదండి. దీనికోసం ముందుగా 2 కప్పుల కందిపప్పును కడిగి పెట్టుకోండి. అందులోకి కొద్దిగా పసుపు, 1 టమోటా, కొద్దిగా వెల్లుల్లి, ఆనియన్, కరివేపాకు వీటిని వేసి కొద్దిగా నీరు వేసి సన్నని మంట పైన 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. ఓ 50 గ్రాముల చింతపండుని నీటిలో కొద్దిసేపు నానబెట్టండి. కందిపప్పు ఉడికే లోపల మనం ముల్లంగి, క్యారెట్, ఆనియన్, టమోటా వీటన్నిటిని కట్ చేసుకుందాం. పప్పు ఉడికిపోయింది, దీన్ని కొద్దిగా మెదుపుకుందాం. మనం మెదిపిన పప్పునంతా వేరొక గిన్నెలో తీసేసుకొని ఇదే కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా ఎండుమిరపకాయలు వేసి వేయిద్దాం. ఈ మాత్రం వేగిన తర్వాత మనం ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ దోరగా వేయించుకుందాం. అలాగే కట్ చేసుకున్న టమాటాలు వేసి టమాటాలు కాసేపు వేయించి వెంటనే మనం కట్ చేసుకున్న క్యారెట్, ముల్లంగి ముక్కలను కూడా వేసేయండి. అలాగే అందులోకి ఉప్పు, పసుపు కూడా వేసి ముల్లంగిని ఘాటు వాసన పోయే వరకు వేయించుకోండి. ఇలా సన్నని మంట పైన కాసేపు వేయిస్తే ముల్లంగిలోని పసరైన ఘాటు వాసన వెళ్ళిపోతుంది. ఈ కూరగాయలన్నీ ఈ మాత్రం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసి మరి కాసేపు వేయించండి. ఇప్పుడు కొద్దిగా నీరు, కొద్దిగా అంటే 1 గ్లాస్ మాత్రమే చాలండి ముల్లంగి ఉడకడానికి. కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ రానివ్వండి చాలు. ముల్లంగి ఈ మాత్రం ఉడికిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే మెదిపి పెట్టుకున్న కందిపప్పును కూడా ఇందులో వేసేయండి. చూడండి, ఒక్కసారి అంతా చూసుకొని ఇందులోకి సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. ఒక్కసారి దీన్ని బాగా కలిపేసి అందులోకి అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేయండి. ఇప్పుడు అన్నీ వేసేసాం, మిగిలినది చింతపండు ఒకటే. ఈ చింతపండు గుజ్జును కూడా సుమారుగా నీరు వేసి ఇందులోకి కలిపేయండి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపి పులుపు, ఉప్పు, కారం ఒకసారి సరిచూసుకోండి. సాంబార్ ఇలా మరుగుతున్నప్పుడు సన్నని మంట పెట్టి మరి ఒక 15 నిమిషాల దాకా ఉడికించండి. సన్నని మంట మీద పెట్టినప్పుడే సాంబార్ వాసన ఇల్లంతా వస్తుంది. ఇప్పుడు చూద్దాం ఏమాత్రం వచ్చిందో. చూడండి, ఈ విధంగా కొద్దిగా ఆయిల్ పైకి తేలితే మంచి సాంబార్ రెడీ అవుతుంది. సాంబార్ చేస్తున్నామని అందరికీ తెలిసిపోతుంది కూడా. కన్నా కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, మంచి రుచికరమైన సాంబార్ రెడీ. నేను చేసిన ఈ సాంబార్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.